భారతీయులమనే స్పృహ కంటే, అందరూ హిందువులమనే స్పృహ కూడా కంటే, మేము పలాని కులమనే స్పృహే కుల చైతన్యం కులం ఇచ్చేసింది. దానివల్ల ఏ రెండు కులాల మధ్యలో సాంఘిక సమానత్వం లేకుండా పోయింది. దానివల్ల భారత ప్రజల మధ్యలో ఐక్యత లేకుండా పోయింది. ఆ ఐక్యత లేకుండా పోవడం వల్ల భారతదేశం అఖండ భారతం పోయింది. బ్రిటిష్ ఇండియా కాలం నాటి ఇండియా పోయింది. ఇప్పుడు మిగిలిన ఇండియా ఉన్నది. ఈ ఇండియానన్నా కాపాడుకోవాలంటే కుల వ్యవస్థ రద్దు కావాలని కోరుతున్నాం. ఉన్న ఇండియానన్నా కాపాడుకుంటే కుల వ్యవస్థ రద్దు కావాలని కోరుతున్నాం. మీరు ఉన్న ఇండియాను కాపాడదలుచుకున్నారా, మళ్ళీ విచ్ఛిన్నం చేయదలుచుకున్నారా? ఉన్న భారత్ను కాపాడదలుచుకున్నారా, విచ్ఛిన్నం చేయదలుచుకున్నారా? మేము కాపాడదలుచుకున్నాం కాబట్టి ఈ దేశం బలహీనపడడానికి, రెండు కులాల మధ్యలో సాంఘిక సమానత్వం లేకుండా పోవడానికి, దళితులంటే అస్పృశ్యులుగా అవమానాలు పడడానికి, అఖండ భారత్ లేకుండా పోవడానికి, బ్రిటిష్ ఇండియా కాలం నాటి ఇండియా లేకుండా పోవడానికి కుల వ్యవస్థ వల్ల వచ్చిన నష్టమే అని మేము చెప్తున్నాం. మరింత నష్టం కోరుకుందామా, ఉన్నదాన్ని కాపాడుకుందామా తేల్చాల్సింది మాట్లాడేటోళ్ళు. కాబట్టి మేము కుల వ్యవస్థ రద్దు కోరుతూ భారత ప్రజల మధ్యలో ఐక్యత, భారత సమగ్రతను కోరుతున్నాం. అందరి మధ్యలో సమానత్వాన్ని కోరుతున్నాం. మీరు కుల వ్యవస్థ రద్దుకు వ్యతిరేకమని అది చెప్పండి. అప్పుడు మీరు దేశాన్ని బలహీనం చేసే శక్తులు అవుతారు. భారత ప్రజల మధ్యలో ఐక్యత లేకుండా చేసే శక్తులు అవుతారు. భారతదేశాన్ని బలహీనం చేసే దాంట్లో మీరు భాగస్వాములు అవుతారు. కానీ మేము మాత్రం కుల వ్యవస్థ రద్దుకు మేము కట్టుబడి ఉన్నాం. అంబేద్కర్ వేసిన మార్గంలో, అంతకుముందు పూజ అందించిన మార్గంలో మా ప్రయాణం కొనసాగుతుంది. ఇందులో మా ప్రయాణం వెనుకకు తగ్గించుకునే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఈ దేశంలో ఎవరు ఏ హిందువుని అడిగినా ఎక్కువ మంది మెజార్టీ జై శ్రీరామ్ అంటుంది. ఈ దేశంలో, మన భారతదేశంలో ఎవరు ఏ హిందూ దగ్గరికి వెళ్ళినా మెజార్టీ జై హింద్ అంటుంది. అందులో కృష్ణుని నమ్ముకున్న వాళ్ళు అవ్వచ్చు, లేదా సాయిబాబా గారిని నమ్ముకున్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే వెంకటేశ్వర స్వామి నమ్ముకున్న వాళ్ళు అవ్వచ్చు. ఈ దేశంలో ఎవరి విశ్వాసానికి అనుగుణంగా హిందూ దేవుళ్ళను, శంకరుని, ఈశ్వరుని ఇట్లా నమ్ముకున్న వాళ్ళు ఉండవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మెజార్టీ జై శ్రీరామ్ అంటుంది. నేను అంటున్నాను, జై శ్రీరామ్ అని నినాదం ఇచ్చే, శ్రీరాముడు దేవుడు అనే గొప్ప వ్యక్తి అని నమ్మకం ఉండే అది దళితుడు జై శ్రీరామ్ అన్న అయోధ్యలో పూజారిగా చేసే హక్కు ఉంటుంది. ఒక బీసీ జై శ్రీరామ్ అన్న అయోధ్యలో పూజారిగా చేసే వ్యక్తి హక్కు ఉంటుంది. ఒక ఎస్టీ జై శ్రీరామ్ అన్న, నేను హిందువునన్నా అక్కడ పూజారిగా చేసే హక్కు ఉంటుంది. ఒక ఓసి బ్రాహ్మణేతరులు ఎవరు జై శ్రీరామ్ అన్నా ఆడ అయోధ్యలో చేసే హక్కు ఉంటుంది. నేను ఈ హక్కు గురించి మాట్లాడుతున్నా. హక్కు గురించి నేను మాట్లాడడం అనేది అంతకుముందు మహనీయుల కొనసాగింపు. ఉదాహరణకు బ్రాహ్మణ వర్గంలోనే నిజమైన సంఘ సంస్కర్త రామానుజాచార్యుడు. నేను అంటున్నా, ఒక 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్యులు మంత్రం కేవలం బ్రాహ్మణుల ఆధీనంలోనే ఉండద్దు, మంత్రం సందేశం ఖచ్చితంగా సమాజంలో అన్ని వర్గాలకు చేరాలని చెప్పి, మంత్రం బ్రాహ్మణ ఆధీనంలో ఉండాలని చెప్పి శాస్త్రాలు చెప్తున్న సమయంలో, మెజార్టీ బ్రాహ్మణులు అనుకుంటున్న సమయంలో అది తప్పు, మంత్రం అన్ని వర్గాలకు చేరాలని చెప్పి గుడి మెట్ల మీదకి ఎక్కి, గోపురం మీదకి ఎక్కి అందరికి వినిపించేలాగా చేసింది ఎవరు? రామానుజాచార్యులు. నేను అంటున్నా, మంత్రం బ్రాహ్మణుల చేతిలో ఉండాలని అనుకుంటున్న రోజుల్లో మంత్రం అందరికి వెళ్ళాలని చెప్పి అన్నది సంస్కరణవాదం కాదా? అది సాంఘిక సమానత్వానికి దారితీయదా? మీరు ఎవరు వారసులు ఉండదలుచుకున్నారు? ఆనాడు కూడా రామానుజాచార్యులు, 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్యులు గుడి గోపురం మీదకి ఎక్కి మంత్రం అందరికి చేరే విధంగా ఆయన మాట్లాడుతున్న సమయంలో కొంతమంది ఇది ఆచారానికి విరుద్ధం అని చెప్పి ఆయన అడ్డం పడ్డారు కదా. మీరు అడ్డం పడ్డ బ్రాహ్మణుల వారసులా, సమాజంలో అన్ని వర్గాలకు మంత్రం చేరాలని అన్న రామానుజాచార్య వారసులా?